పత్రిజీ ఒక అద్భుతమైన 7 పాయింట్స్ చెప్పారు. ముఖ్యంగా నాకైతే బాగా అనిపించిన పాయింట్, అన్నీ బాగున్నాయి. పిల్లల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. పిల్లవాడు పుట్టగానే తల్లి తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళు చేరి వాళ్ళలాగా ఆ పిల్లల్ని చెడగొట్టేస్తారు. పెద్ద ఎక్స్పర్ట్స్ లాగా ప్రతి తల్లి తండ్రి లేకపోతే పిల్లవాడు కనబడగానే మొత్తం ఆ పిల్లవాడు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అందరూ దాడి చేసి ఆ పిల్లవాడు జీవితాన్ని ధ్వంసం చేసేస్తారు. జత తల్లి తండ్రి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాళ్ళని వాళ్ళులాగా బ్రతకనివ్వాల. మన ఆలోచనలు వాళ్ళకి ఇవ్వకూడదు, మన సపోర్ట్ని వాళ్ళకి ఇవ్వాలి. నేను అడిగాను, నాకిద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి వివాహం చేయాలి పత్రికారిని స్టేజ్ మీదే. నేను ఎలాంటి అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఇలాంటివి చెప్తారు కదంటే అంత నాన్ సెన్స్, అదంతా నాన్ సెన్స్ అని. ఒక పెళ్లి చేసుకుంది బాలేదు, ఇంకో పెళ్లి చేసుకుంది బాలేదు, 10 పెళ్లిళ్ళు చేసుకున్నా సపోర్ట్గా ఉండాలి అన్నారు. అది డైజెస్ట్ అవడం ఎన్నాళ్ళు పట్టిందో. నువ్వు సపోర్ట్గా ఉండాలి, ఎందుకని నీ ఆలోచన ఇవ్వకూడదు. ఇది ఎక్కడ విచిత్రం అనిపిస్తుంది. ఒక సీనియర్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఊరిలో ఉన్న కొంతమంది లిస్ట్ ఉంటుంది కదా, ఎందుకు పనికిరారు అని అనుకునే లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉండే మనిషిని పెళ్లి చేసుకుందంట. ఆయన నాకు ఫోన్ చేశాడు ఏడుస్తా, ఇలా అయింది. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళ అమ్మాయి ఎవరినో ఎందుకు కరగాని వాడిని, ఆయనకి ఏ రకంగానే సరితూగని వాడిని పెళ్లి చేసుకుంది. ఫోన్ చేశాడు. నేనేం చెప్పాలి? నేను ఎలాగ పత్రిజీ దగ్గరికి వెళ్తున్నాను, మీరు హైదరాబాద్లోనే ఆయన వచ్చాడు, మీరు వచ్చారు కాబట్టి సార్ దగ్గరికి వెళ్దాం రండి. వెళ్తే పత్రిక దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయనే చెప్పమన్నాం, మనం రికమెండ్ చేసి పక్కన మాట్లాడకూడదు. ఆయనే చెప్పారు, సార్ ఇలా మా అమ్మాయి ఇలా చేసింది. నీకేట సంబంధం అంటున్నారు. పెళ్లి చేసుకుంటే నీకేంటి సంబంధం అంటారండి? నువ్వు సపోర్ట్గా ఉండాలి అన్నారు. ఇవి మనకు అర్థమైతే ఆయన ఏం చెప్పారో, లేకపోతే దాని వెనుకున్న విషయాల సారం అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోని ఎవరి జీవితంలోకి ఎవరు తొంగి చూడరు. ఏ జంతువు ఇంకో జంతువు గురించి తొంగి చూడదని చెప్పారు. మానవ సమాజం జంతు ప్రపంచం నుంచి నేర్చుకోవాలి. నేను ఈ అడవిలో ఉన్న ఈ గిరిజనులు చూస్తాను, ఎవరి గురించి వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు అనే కంప్లైంట్ ఇప్పటివరకు వినలేదు. వాళ్ళు చెప్పుకోవడం కూడా వినలేదు. సైలెంట్గా ఉంటారు అంతే. నాగరికులం అయిపోయాం అనుకుని మనం ఏం చేస్తామంటే ప్రతి సందర్భంలో పక్కవాడి దాంట్లో దూరిపోయి పక్కవాడు ఏం చేయాలో చెప్తూ ఉంటాం. నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది. ఏం నేర్చుకోవాలి అంటే మనం అగో ఆయన చెప్పారు కదా, మౌనంగా ఉండడం నేర్చుకోవాల్సింది. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ మానవులు మాట్లాడరు. ఎదిగిన తర్వాత ఎవరి మనసులో ఏముందో గణేష్ అంటున్నాడు నా పక్కన, మరి కష్టం కదా అని. అప్పుడు 2 ఉండవు నాయన, 2 ఉండవు కదా. అప్పుడు లోపల ఒకటి పైన ఒకటి ఉండదు. ఇప్పుడే లోపల ఒకటి పైన ఒకటి ఉండదు కాబట్టి, లోపల ఒకటి పైన ఒకటి ఉంది కాబట్టి మనకి ఎదుటివాడు ఏమనుకుంటాడో అని 2 ఒకటే అయినప్పుడు ఎవరి గురించి ఎవరికి ఏ విధమైన 2 అభిప్రాయాలు 2 రకాల విషయాలు ఉండవు. ఒక మహాద్భుతం ఆ మహనీయుడు
ఓషో అంటారు, కృష్ణుడు అర్థం కావడానికి మానవ చైతన్యానికి ఇంకొక 100 సంవత్సరాలు పడుతుందని. పత్రిజీ అర్థం అవడానికి మానవ చైతన్యానికి కనీసం నేను అనుకుంటాను ఇంకొక 100-200 సంవత్సరాలు పడుతుంది. ఆ మహనీయుడు ఎంత అద్భుతమో, ఎంతటి మహా పని చేశారో ఈ భూమి మీద, అది అర్థం అవడానికి డెఫినెట్గా ఎంతో టైం పడుతుంది. నేను అన్నాను పత్రిజీని, ఎలా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి? అది మూర్ఖత్వం, నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, నిన్ను నువ్వు అర్థం చేసుకో అన్నారు. అయినా మన అదృష్టం ఏంటంటే ఆయన అర్థం అవినా, కొంచెం అర్థమైనా, ఆయన ఏ లక్ష్యమైతే పనిచేశారో అదే లక్ష్యంలో మనం భాగస్థులమయ్యాం. అది మన భాగ్యం. ఖలీల్ గిబ్రాన్ అంటాడు, దగ్గర పిల్లవాడు అంటాడు, అమ్మా నాన్న పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు నాకేం కావాలో నేను అడక్కంటని ఇచ్చేవారు. ఇప్పుడు పెరిగి పెద్దయ్యాను, నేను అడుగుతున్నా, నేను చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోవాలని అంత చిన్నవాళ్ళు అయిపోయారేంటి మీరు అని. అర్థం అవ్వలేదు, క్లాప్స్ కొట్టలేదు మీరు. చిన్నపిల్లవాడు, వాడు ఏమీ అడగకంటేనే వాడికి ఏం కావాలో తల్లిదండ్రులు చూడగలుగుతారు, పెరుగుతారు, పెద్దవుతూ ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఏం కావాలో చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళని అర్థం చేసుకోలేనంత చిన్నవాళ్ళు పెద్ద తల్లిదండ్రులు అయిపోతున్నారని ఆ పిల్లవాడు అడుగుతున్నట్టు చెప్తాడు. పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే నేను ఏమి అడగకంటేనే నాకు ఏం కావాలో చూసే మీరు ఏం కావాలో ఇప్పుడు చెప్తున్నా అర్థం చేసుకోలేనంత చిన్నవాళ్ళు అయిపోయారేంటి మీరు అని. ఈరోజు లెసన్ నాకైతే, మనం ఊరిక ట్రైనింగ్లు ఇచ్చేయకూడదు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. పిల్లల నుంచి నేర్చుకోవాలి. బ్యూటిఫుల్. గట్టిగా క్లాప్స్ కొడదాం పత్రిజీకి, పిఎస్ఎస్ఎస్ మూమెంట్కి గట్టిగా. పెద్ద గ్రాంధికం, పెద్ద గ్రంథాలు, ఎక్కడో ఎవరికి అర్థం కాని ఏమేమో విషయాలు కాకుండా సింపుల్గా, సరళంగా జీవితం గురించి, జీవిత లక్ష్యాల గురించి ఊరిక ట్రైనింగ్లు ఇచ్చేయకుండా అలవోకగా మన అందరినీ నడిపిస్తున్న బ్రహ్మర్షి పత్రిజీకి లేచి క్లాప్స్ కొడతా. ఇంకా 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 9:30 నుంచి 10:30 వరకు మనం మహాకరుణ ధ్యానం చేద్దాం. ఇది మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మనం ఈ సంవత్సరం ఇంకొక 3 రోజులు మాత్రమే ధ్యానం చేసే అవకాశం ఉంది కదా. ఇవాళ 8వ రోజు, నేను ఇంకా 6, 7 అనుకుంటున్నా. మనం వచ్చిన పనిని సమయాన్ని వృధా చేయకుండా చేద్దామని మీ అందరికీ కోరతా. స్వామీజీ మెసేజ్ మనం ఈరోజు తీసుకోవాలా? వారిని చూసారా? ఎలా అనిపిస్తుంది? వారు ఇక్కడ ఉండడం మన భాగ్యం. ఏదో ఒక మెసేజ్ ఇచ్చి ఒక అరగంట కనిపించి వెళ్ళిపోతారు ఎవరైనా. వారికి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, స్వామీజీ మీకు నేనేమి ప్రత్యేకంగా సౌకర్యంగా చూసుకోలేకపోతున్నాను అని. మట్టి మనిషిని నేను, మట్టిలో ఉండేవాడిని, నాకు సౌకర్యం చాలా బాగుంది నాయన అంటున్నారు. వడ్డిస్తున్నారు, వంట దగ్గర చేస్తున్నారు, ఆయన ఆహారం తీసుకోరు, ఆయనకి ఏం కావాలో ఆ రోజా సరస్వతి చూసుకుంటారని అనుకుంటాను. నిన్న నాకేదో అనిపించి వారి రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ మంచం లూజ్ అయ్యి అలా ఉంది అంటే, ప్రత్యేకమైన మంచం కూడా కాదు, నొలక మంచాలు లాంటి మనం చేయించాము, వాటి మీదే ఉన్నారు. నిన్నొచ్చి వానమ్మ నాకు చెప్తుంది, సార్ కొంచెం ఇబ్బందిగా ఉందని. హరియో అనిపించి వెళ్ళి వారితో అన్నాను, అయ్యా నేను మిమ్మల్ని సరిగా చూసుకోలేకపోయాను,
అని వేరే రూమ్, ఈ మంచం కూడా కాదు ఇంకొంచెం పెద్దది ఉంది, పోనీ అక్కడికి వెళ్దాం అంటే, నేను మట్టి మనిషిని అయినా నాకేం వద్దు. బాగుందంటే, అయితే స్వామి మీరు 11 వరకు ఇక్కడ ఉండాలని వారిని అన్నాను. అలాగే అన్నారు. మీ ప్రయత్నం సఫలించదు, నేను బ్రహ్మర్షి తీసుకుపోతాను అన్నారు. బ్రహ్మర్షి కాదు, ప్రకృతి వ్యాలీ నుంచి ఏ శక్తిని ఎవరు తీసుకెళ్ళలేరు. ఎవరా తీసుకెళ్తారు? రామకృష్ణ స్వామి 11 రోజులు ఇక్కడ 11 రోజులు మొత్తం శక్తి అంతా ఇక్కడే ఉంటది, ఎప్పుడూ ఉంటది, ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటది. ఇది నాణ్యాలు ఎలాగైతే టంకసాలలో తయారవుతాయో శక్తి తయారయ్యే ప్రదేశం ఇది. ఇది అందరికీ ఇచ్చే ప్రదేశం. ఇది తీసుకునే ప్రదేశం కాదు, ఇచ్చే ప్రదేశం. ఈ ప్రకృతి వ్యాలీ అమ్మ ఇస్తుంది కాబట్టి. మీ అందరికీ నమస్కారం.